హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రేషన్ కార్డ్ స్టేటస్ మొబైల్లోనే ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఎక్కడుందో దానికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఇస్తే ఇది ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏ నెల మీకు అడుగుతుంది, ఏ నెలది కావాలో స్టేటస్. ఇక్కడ నవంబర్ నెలది చూస్తున్నాను. నేను నవంబర్ 25 పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆర్సీ నెంబర్ అడిగింది, రేషన్ కార్డ్ నెంబరు, రైస్ కార్డ్ నెంబర్ ఒకటి. మీరు ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు ఇక్కడ అంతా డిస్ప్లే అవుతుంది. మీకు ఎప్పుడు తీసుకుంది, ఎంతమంది ఉన్నారు సభ్యులు అనేది మొత్తం చూపిస్తుంది. ఇక్కడ డిస్ప్లేలో మేలు, ఫీమేలు, ఏజ్, యాక్టివ్లో ఉందా లేదా, కార్డు, యూఐడి సెలెక్టెడ్, వెరిఫికేషన్ స్టేటస్ నాట్ వెరిఫైడ్. ఇక్కడ స్కీమ్ ఉంది కదా, ఇక్కడ ముగ్గురి పల్నాడు యాక్టివ్లో ఉంది, స్టేటస్ సీడెడ్. ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ స్టేటస్ 5858 ఉంది యాక్షన్. తర్వాత ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని ఉందన్నమాట. ఇలా ముగ్గురి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత ఇచ్చింది, ఏంది, ఈ నెలలో రైస్ కానీ రాగులు కానీ మీకు ఇచ్చిన ఫుడ్ రైస్ కేజీస్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఎవరు తీసుకున్నారు, షాప్ నెంబరు, వాటితో పాటు మొత్తం చూపిస్తుంది అనమాట. అక్కడ డేటు, టైము, సెకండ్స్తో సహా చూపిస్తుంది. షుగరు, కేజీస్, రైస్, ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తమ్మేసి తీసుకున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. మీరు అట్లా ఇక్కడ ఏ డేట్ కావాలంటే ఆ డేటు, నవంబర్ కావాలంటే నవంబరు, డిసెంబర్ కావాలంటే డిసెంబర్, అక్టోబర్ కావాలంటే అక్టోబర్ కూడా తెలుసుకోవచ్చు. ఏ నెలది కావాలంటే ఆ నెల. ఇలా స్టేటస్ చెక్ చేసి చూస్తూ. బాయ్ ఫ్రెండ్స్, ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కూడా లింక్ ఓపెన్ చేసేసి ఇట్లా ఆర్సీ నెంబర్ ఉంటే అక్కడ ఆర్సీ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టేసి